హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. ఎన్టీఆర్ గారి అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాకి సంబంధించి నేను ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది భయ్య. ఆ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే అసలు త్రివిక్రమ్ గారికి పురాణాల మీద ఉన్న గ్రిప్ ఏంటో మరొక్కసారి బయటపడింది భయ్య. అసలు త్రివిక్రమ్ గారు ఎప్పుడైనా సరే పురాణాల గురించి కానీ, రాముడి గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ మాట్లాడుతుంటే మనకు ఆ విజువల్స్ అనేవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు లాంటి నటుడితో ఇండియాలోనే ది బిగ్గెస్ట్ మైథలాజికల్ సినిమా తీస్తున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి. త్రివిక్రమ్ గారికి పురాణాల మీద ఉన్న గ్రిప్కి ఆయన పెన్ను కానీ బలంగా పనిచేసిందా? ఇక ఆ రికార్డులు కానీ ఇవి అవి అనే విషయాలు పక్కన పెడితే ఒక మైథలాజికల్ ఒక సాంస్కృతిక సంచలనాన్ని మనం చూడబోతున్నాం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఆ పోస్టర్లో ఉన్న డబుల్ హాలిక్స్ డిఎన్ఏ సింబల్ ఏదైతే ఉందో అది సాధారణ సింబల్ కాదు భయ్య. అది శివుని యొక్క దైవ వంశంతో పాటు ఆ దైవిక అంశం యొక్క ప్రణాళిక. ఒక్క విజువల్తో పురాణాన్ని మోడర్నైజేషన్ సింబలైజ్తో చెప్పిన ఆలోచన ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. అసలు బ్రహ్మ తారకాసురుడు అనే ఒక రాక్షసుడికి ఒక వరం ఇస్తాడు భయ్య. అదేంటంటే అతని చావు అనేది శివుని అంశతో పుట్టిన ఒక మగబిడ్డ చేతిలోనే ఉంటుందని. సో దీంతో దేవతలందరూ కూడా తారకాసురునితో యుద్ధం కోసం పోరాడరు. ఆ యుద్ధాన్ని గెలిచే యోధుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యోధుడే మన సుబ్రహ్మణ్య స్వామి. సో ఇలాంటి కథని త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో మన ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అనేది మామూలు విషయం కాదు భయ్య. సినిమాలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉండాలంటే ఈ జనరేషన్లో మైథలాజికల్ క్యారెక్టర్ చెయ్యాలి అంటే ఎన్టీఆర్ గారే అనే రేంజ్లో పడాలి భయ్య. ఇలాంటి క్యారెక్టర్లు ఏ నటుడి జీవితంలోనైనా సరే లైఫ్లో ఒక్కసారి వస్తాయి. మనం ఎన్నో కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, ఏవో పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు చేయొచ్చు, కానీ ఒక దైవంగా ఒక దేవుడిగా ఒక క్యారెక్టర్ చెయ్యాలంటే రాసిపెట్టి ఉండాలి భయ్య. ఎస్, ఈ సినిమా అనేది చాలామంది హీరోల నుంచి చేతులు మారుతూ వచ్చింది. అల్లు అర్జున్ గారు అన్నారు, తర్వాత రామ్ చరణ్ గారు అన్నారు, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారు. అంటే స్వయంగా ఆ దేవుడే ఎన్టీఆర్ గారిని ఎంచుకునే విధంగా ఉంది భయ్య. అంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలనేది దైవాంశం దైవం నిర్ణయిస్తుంది అంటారు చూడండి, అది ఇదే. ఈ కథ ఎన్టీఆర్ కోసమే పుట్టింది. అందుకే మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా మన ఇండియన్ మైథలాజికల్ సినిమాల్లోనే ది బిగ్గెస్ట్ సినిమాగా నిలబడిపోతుంది. ఎందుకంటే కొన్ని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఈరోజు చూడండి, ఈ అనౌన్స్మెంట్, ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఫ్యాండమ్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఒకటే యునానిమస్గా సినిమా అద్దరిపోవాలి, త్రివిక్రమ్ గారికి ఉన్న ఈ పురాణాలపై ఉన్న గ్రిప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తుందని ఇలా మాట్లాడుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ గారు మాస్ క్యారెక్టర్లు చేస్తారు, మాస్ హీరోగా బాగుంటారు. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్లో సుబ్రహ్మణ్య స్వామిగా ఆయన మెప్పించగలరా అంటే 100కి 100% మెప్పించగలరు. ఎందుకంటే ఒక బాల నటుడిగా బాలరామాయణం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్ గారిని ఒక్కసారి ఆ బాలరామాయణం యూట్యూబ్లో ఉంది చూడండి. ఆయన లుక్స్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన నడుచుకునే విధానం కానీ, అలాంటి హీరోని మనం డౌట్ పడడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిగా ఎన్టీఆర్ అనే వ్యక్తి 100కి 100% జీవించేస్తాడు ఆ క్యారెక్టర్లో. అసలు ఆ కథ చదవండి, స్కంద పురాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి కానీ తెలుసుకోండి, మీకు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అసలు చాలా పెద్ద కథ. ఇప్పుడు దీన్ని త్రివిక్రమ్ గారు ఎలా చెప్తారు ఏంటి అనేది ఊహించుకుంటేనే వేరే లెవెల్లో ఉంది భయ్య. అసలు ఇప్పటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి గురించి మనం ఇప్పటివరకు కూడా పెద్ద స్క్రీన్ మీద ఎక్కడ చూడలే. నాకు తెలిసినంత వరకు సినిమాల్లో ఎక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి గురించి అయితే నేనైతే చూడలేదు. అది కూడా ఇప్పుడు ఈ సినిమాకి బడ్జెట్ లిమిట్ లేదంట, టైం లిమిట్ లేదంట. ఒక్కసారి ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, త్రివిక్రమ్ లాంటి పురాణాలపై గ్రిప్ ఉన్న ఒక డైరెక్టర్కి ఎన్టీఆర్ లాంటి నటుడు దొరికితే ఆ విజువల్ వండర్ ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచించండి. అసలే ఎన్టీఆర్ గారి అభిమానులు ఆల్రెడీ ఇంకా ఎడిట్స్తో కుమ్మేస్తున్నారు, మామూలుగా కాదు. జనరేట్ చేసినవి ఇవి అవి మామూలు హడావిడి చేయట్లేదు. సో ఇంత పాజిటివ్ వైపు తెచ్చుకున్న ఈ గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా మాత్రం ఇండియన్ సినీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మైథలాజికల్ ఫిల్మ్గా నిలబడిపోతుంది. ఇది రాసి పెట్టుకోండి.